ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ వైద్యులు ఆందోళన నిర్వహించారు. వైద్యురాలి కుటుంబానికి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే వైద్యులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఐఎంఏ పిలుపుతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు నిరసన చేపట్టారు. వైద్యురాలి కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడలో వైద్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు సేవలు అందించే వైద్యులకు రక్షణ కరువైందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో జరిగిన ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోని వైద్యులు, వైద్య విద్యార్థుల రక్షణకు పటిష్టమైన చట్టం తీసుకురావాలని, కోల్కతా ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టం తీసుకురావాలండి. చట్టం తీసుకురావాలి. డాక్టర్ మీద చేయాలన్నా, డాక్టర్ మీద అని అనాలన్నా భయపడే స్థితికి అట్లాంటి పటిష్టమైన చట్టం తీసుకొస్తేనే మా అందరికీ భద్రత ఉంటుంది. మేము పనిచేసే ప్లేసెస్ లో భద్రతా సౌకర్యాలు కోరుకుంటున్నాం. సొసైటల్ చేంజ్ కూడా రావాలి. దీనికి డ్రగ్స్ ఇంకేమో చాలా కారణాలు ఉన్నాయి. దిస్ ఇస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనం చూస్తుంది దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకటే దెబ్బ, పటిష్టమైన చట్టం తీసుకురావాలి. ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలండి. అలాగే ఏదో కేసు పెట్టి అలా సాగదేయడం కాదు. వితిన్ 1 మంత్లోనే వాళ్ళు ఉరి తీయాలండి. రెండోది లేదు. అప్పుడు కానీ జరగదు. మహిళల మీద అసలు డాక్టర్లు ఏంటి, వీళ్ళ లైఫ్ సేవర్స్. వాళ్ళ లైఫ్ ఇప్పుడు వాంట్ సేఫ్టీ అని చెప్పుకోవాల్సిన స్థితి డాక్టర్లు పడిందంటే ఇకేం చేయలేం. గుంటూరు నగరంలోని లాడ్జీ సెంటర్, అంబేద్కర్ విగ్రహం నుంచి శంకర్ విలాస్ సెంటర్ మీదుగా జీజీహెచ్ వరకు వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. మమ్మల్ని దేవతలు, దేవుళ్ళుగా చూడకపోయినా పర్వాలేదు, మామూలు మనుషులుగా, మీ తోటి మనుషులుగా చూడండి, గౌరవించండి. మమ్మల్ని రక్షించుకోకపోతే మీ ఆరోగ్యాలు రక్షించడానికి ఎవరుంటారు? రేపు ఇలా చేస్తే ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ది కూడా తీసుకోరు. రైతు మానేస్తున్నట్టే. రైతులు తగ్గిపోతున్నారు తెలుసు కదా. రైతును రక్షించలేక మనం రైతులు కోల్పోతున్నాము. అలాగే మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? యాక్సిడెంట్స్ అనేవి మనం మనుషులవేనా అనేది గుర్తు చేసుకునేలాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే, ఇవన్నీ జరగటానికి మూలం ఏమిటి అంటే, అధికారం మాకుంది, మేము ఏదైనా చేయగలమని. రెండవది డ్రగ్స్, ఇలాంటి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇది చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకొని తిరగటానికి లేదు. ఎవరైతే దీన్ని చేశారో, దీనికి ఎవరైతే కారకులో వాళ్ళని వెంటనే శిక్షించాలి. విశాఖలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేసి జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. కేజీహెచ్ నుండి జీవీఎంసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలి కుటుంబానికి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే వైద్యులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు.